తిరుపతి జిల్లా నారాయణవనంలో 5గురి మరణాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు పుత్తూరు డీఎస్పీ రవికుమార్. నిందితుడు మోహన్ నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం పిల్లల మామకు ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పి స్కూల్ నుంచి వారిని తీసుకెళ్లాడు. తమిళనాడు సరిహద్దు పల్లిపట్టు వద్ద మోహన్ పిల్లలతో ఉన్న దృశ్యాలను సీసీటీవీ ద్వారా సేకరించినట్లు చెప్పారు డీఎస్పీ. చివరికి సాయంత్రం 7 గంటలకు వేపగుంట రైల్వే పట్టాలపై పిల్లలతో సహా మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా విచారించగా మోహన్ కుటుంబంపై ఎటువంటి ఫిర్యాదులు లేవని, అందరూ మంచివారని చెబుతున్నారు డీఎస్పీ. ఈ ఘాతుకానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని, కాల్ డేటా, బ్యాంకు స్టేట్మెంట్స్ ఆధారంగా విచారిస్తున్నట్లు చెప్పారు. ఎంతో అన్యోన్యంగా ఉండే మోహన్ కుటుంబంలో జరిగిన ఈ విషాదానికి గల కారణాలు అంతు చిక్కడం లేదు. మోహన్ ఏదైనా సైకాలజికల్ డిజాస్టర్తో బాధపడుతున్నాడా లేదా గతంలో చికిత్స తీసుకున్నాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్లాన్ ప్రకారం జరిగిన ఈ దారుణం వెనుక గల మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో మోహన్ అనే వ్యక్తి తన భార్య హరితని, అలాగే తల్లి చంద్రకళ ఇద్దరిని కూడా చీరకొమ్ముతో మెడకి బిగించి చంపడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ పుత్తూరులో వాళ్ళ పిల్లలు ఇద్దరు చదువుకుంటా ఉంటే, కొడుకు 9th క్లాసు, కూతురు 7th క్లాసు. వాళ్ళ అంకుల్కి ఏదో ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో స్కూల్లో చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇద్దరిని స్కూటర్లో తీసుకెళ్ళి మళ్ళీ ఈ పల్లిపట్టు దగ్గర, తమిళనాడు దగ్గర పల్లిపట్టు ఉంది, ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అతను ఆ విజువల్స్ కూడా ఉన్నాయి.